హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కవల్ సిస్టర్స్. ఇవాళ మనం బ్లాక్ గ్రేప్స్తో సేమియా ఐస్ ప్రిపేర్ చేసుకుందాం. టేస్టీగా యమీగా బాగుంటుంది. ఇది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, హెల్తీగా కూడా ఉంటుంది. మా ఇంట్లో అయితే ఇది చాలా ఇష్టం మా పిల్లలకి. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. స్టవ్ ఆన్ చేసి కడాయి తీసుకుని దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ సేమియాలు వేసి వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత 1 కప్ పాలు, 1/2 కప్ వాటర్ పోసి ఉడకనివ్వాలి. ఇవి 50% ఉడికిన తర్వాత పంచదార వేసుకోవాలి. తర్వాత బ్లాక్ గ్రేప్స్ని శుభ్రంగా కడిగి మిక్సీ జార్లో వేసుకుందాం. వీటిని మిక్సీ పట్టుకుందాం మెత్తగా. దీన్ని వడపోసుకోవాలి. అలాగే కొన్ని జీడిపప్పులు నానబెట్టి కచ్చపచ్చగా మిక్సీ పట్టి దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం ఉడకబెట్టిన సేమియా వేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఐస్ మాల్స్లో తీసుకుని వాటిలో వేసుకోవడమే. వీటిని ఇప్పుడు టీ ఫ్రిడ్జ్లో ఓవర్ నైట్ పెడితే ఒక 8 to 10 అవర్స్ పెడితే ఐస్ రెడీ అయిపోతుంది. తీసిన తర్వాత ఒక 1 మినిట్ ఇలా కూల్ వాటర్లో పెట్టాలి. చూసారు కదా, ఐస్ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇది మా పిల్లలకి చాలా ఇష్టం. మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ కామెంట్ వచ్చేసి నిన్న నేను పెట్టిన బంగాళాదుంప మామిడికాయ కర్రీది జయా లాగ్స్ వారు పెట్టారు. థ్యాంక్ యూ సిస్టర్. ఈ కామెంట్ పెట్టినందుకు ట్రై చేయండి. థ్యాంక్ యూ.